ఒళ్ళు కూడా పెయిన్స్ అయి ఉండేవండి. బీపీ కూడా కంట్రోల్ అయిందండి. చాలా బాగుందండి. చాలా హుషారుగా ఉంది. నాకు 68 ఇయర్స్. అయినా కూడా ఇదివరకు నడవలేకపోయేదాన్ని. ఇప్పుడు బాగానే నడవగలుగుతున్నాను. 6.5 కేజెస్ తగ్గానండి. వెరీ గుడ్. ఏ ఊరమ్మా మీది? భీమవరం అండి. భీమవరం. అవును. ఓకే. సో మీరు బరువు తగ్గడానికి వచ్చారా, లేకపోతే ఆరోగ్య సమస్యలకు సంబంధించి న్యూట్రిషన్ స్టార్ట్ చేశారా? బరువు తగ్గి ఒంట్లో నీరు ఉండి అసలు నడవలేకపోతున్నాను. ఈ మధ్యనే ఒక 6 months బ్యాక్ నడానికి ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. అందుకే ఇంకా పెరిగిపోయాను బరువు. సో ఇప్పుడు బాగున్నారమ్మా? బాగుందండి, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. సో మేడం గారి వయసు 68 ఏళ్ళు. పాపం ఆరోగ్యంగా ఉందామని చెప్పి మడల ఆపరేషన్ చేయించుకున్నారు, తగ్గపోగా పెరిగిందంట. సో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు మీకు మార్పు గమనించారమ్మా? నాకు 15 రోజులు వాడిన కాడి నుంచి నాకు తేడా కలుగుతుంది. ఇప్పుడు నడవగలుగుతున్నారు ఫ్రీగానే? నడుస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఇంకొక రిజల్ట్ ఏమండి? గొరకపోయింది. వెరీ గుడ్. ఇంకా అదే బీపీ కంట్రోల్ అయ్యింది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చాలా మంది పెద్ద వయసు వాళ్ళు కూడా మన జూమ్ లో ఉన్నారు కదా, వాళ్ళ గురించి నేను అడుగుతున్నాను. మీరు ఏ సప్లిమెంట్స్ వాడుకున్నారు? గొరకపోయింది అంటున్నారు, మోకాలు నొప్పులు తగ్గిపోయినాయి, మడాల నొప్పులు తగ్గిపోయినాయి, ఏమేమి వాడుకున్నారు ఒకసారి చెప్తారా? అన్మ్యూట్ చేయండి మేడంని. ఏమండి? హెర్బల్ లైఫ్, జాయింట్ సపోర్ట్, కాల్షియం, మల్టీవిటమిన్, సెల్యులాక్స్, సెలెక్టివిట్ తినకముందు, అదే ఏమి తాకముందు 3 పూట్ల. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. హ్యాపీ. ట్రిపుల్ వాడుతుంది కూడా ఉండేదండి, అది కూడా కొంచెం కంట్రోల్ అయింది. ఓకే, మోషన్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అయింది. వెరీ గుడ్ అమ్మ. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి మేడం గారికి. 68 ఏళ్ల వయసులో ఇన్ని సమస్యలు కేవలం 2 నెలల్లో అదుపులోకి వచ్చినాయి. ఒకప్పుడు నడవలేక మోకాలు ఆపరేషన్ చేయించుకున్న మనిషి ఈరోజు చక్కగా ఈ షేక్స్ తాగడం వల్ల హ్యాపీగా నడవగలుగుతున్నారు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ సుఖీవా. రోజు టాపిక్ వింటున్నారు కదా, ఉపయోగపడుతున్నాయి మీకు? వెరీ గుడ్. వినాలి కాబట్టి టైం సరిపోదు కదా, జనాలు నన్ను కొడతారు ఇంకా అంతకు మించి చెప్తే, అందుకని కట్ చేస్తున్నాను. నాకు కూడా మీరు వింటున్నప్పుడు నాకు చెప్పాలనిపిస్తుంది. దేవుడి దయ, ఎందుకంటే గాడ్స్ ప్లేస్ ఏంటంటే 10 మందికి ఆరోగ్యం ఇచ్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి చెప్పాలి, మనస్ఫూర్తిగా చెప్పాలని అనిపిస్తుంది. బట్ టైం కూడా జ్ఞాపకం చేసుకొని చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక రిజల్ట్ విందాం.